ఆయన ఎంత కష్టపడ్డాడో ప్రతి మీటింగ్లో ఏం చెప్పిన హామీ నిలదీస్తామన్నాడు. ప్రతి ఒక్క హామీని ఫస్ట్ ఆయన గెలిచిన December 9గా 2 చేసినాం. హాస్పిటల్, బస్ మహిళ నిన్న 2 అయిపోయింది. రేపు 11వ తారీఖు హౌసింగ్ అయిపోయింది. రైతు భరోసా ఇస్తూనే ఉండు. రేపు ఈ నెల 15వ తారీఖు వరకు ప్రతి వాళ్ళ ఖాతాలో రైతు బంధు కంప్లీట్ చేస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కటి చేస్తాము. ఈనాడు ఇంకోసారి కూడా ఇంకా 5 సంవత్సరాలు మేమే ఉంటాం. ఈ 5 కాదు 15 సంవత్సరాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్లో ఇంకో నెల ఉంటే రేపు ఎంపీ ఎన్నికలలో తెలిసిపోతుంది సంగతి. ఇలా ఒక్కొక్కరు జైన్ అవుతున్నారు. సార్ ఇక అది అయిపోద్ది సార్, మేము మీ దాంట్లో వస్తామంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. అందరు రండి తీసుకుంటాం, అందరు ఎంతమంది వచ్చినా తీసుకుంటా ఉంటున్నారు. ఈరోజు మాది నల్లగొండలో ఫస్ట్ ఎంపీ సీట్లో 60-70 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. మేము అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, అభ్యర్థి సరే అధిష్టానం తెలుసు. అభ్యర్థి వాళ్ళు అనుకున్న వాళ్ళకి పనిచేస్తాము. ఎందుకంటే మనం కూడా అది స్వయంగా చెప్పొద్దు. పాపం అధిష్టానం అది పైన ఉంది. సోనియా గాంధీ ఎవరిని టిక్కేస్తే వాళ్ళకి పనిచేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. ఎవరైనా అధిష్టానము దాని కంట్రోల్లో ఉంచుకొని ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటే మంచిది అన్నారు. వాళ్ళకి ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి మేము కట్టుబడి పనిచేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఎవరు వాళ్ళ మీద పుల్లలు వీళ్ళ మీద పుల్లలు ఇవ్వదని చెప్పారు. ఎక్కడ ఏం చేసినా అందరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పారు. అదే ప్రకారం ఫాలో అవుతాము. కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదో కావాలని చేస్తుంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవాళ టీఆర్ఎస్కి ఏముందంటే నిద్ర పట్టట్లే. వాళ్ళు 10 సంవత్సరాలు తిన్నారు, ఇప్పుడు లేవు. ఇక్కడ ఏ రోడ్ ఏమంటే ఏరుకోవాలి, ఎక్కడ చూడాలి, నిద్ర పట్టట్లే. ఇంకా 5 సంవత్సరాలు నిద్ర పట్టదు. ఇక కేటీఆర్కి వస్తే నిద్ర పట్టదు. ఇక కేటీఆర్ హరీష్ రావు ఏమంటున్నారు, ఏమైందిరా బాబు మన పని అంటే వాళ్ళు అంటున్నారు ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు కూడా తీర్పు ఇస్తారు. రుణమాఫీలు మ్యాక్సిమం మా అంచనా ప్రకారం ఎన్నికల ముందే ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుతున్నాము. ఈ 2 లక్షల చొప్పున ప్రతి ఇంటికి రేషన్ కార్డు వైపున ఇస్తానని చెప్పిండు. రుణమాఫీలు చేసిందనుకో ఏ టీఆర్ఎస్ అనే పార్టీ మన దగ్గర ఉండదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఇంకోసారి రాదు. 10 సంవత్సరాలు దానిక 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు చూసినాము వాళ్ళ ప్రభుత్వాన్ని. మాకు కూడా 5 సంవత్సరాలు చూడని చెప్పండి. అంత ఆయుష్యం ఎందుకు వాళ్ళకు? అంత పైసా మాట్లాడుతుండు కేటీఆర్ అని బుద్ధి ఉందా? అసలు సిగ్గుందా? అరే నువ్వు ఎస్టీ సేవాలాల్ రోజు సెలవు ఏంటే వేయలేకపోయింది. నిన్న మా గవర్నమెంట్ ఇచ్చింది సేవాలానికి, గవర్నమెంట్ సెలవు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. లంబాడీ పండుగ చేస్తుంటే సెలవు ఇవ్వలేదు ఆయన. ప్రతి సంవత్సరానికి ఒక రోజు సెలవు అంటే ఇవ్వలేదు. నిన్న మా గవర్నమెంట్ రావాలి మన సోనియా గాంధీ మన రేవంత్ రెడ్డి మాట్లాడి ఒకరోజు సెలవు ప్రకటించారు అందరికీ. ఇంకోసారి టీఆర్ఎస్ ఖబర్దార్ ఉండాలి, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత మాట్లాడు. చూడకుండా ముందు ఎందుకు మాట్లాడుతున్నావు? సెలవు తీసుకుంటున్నా. జై జై కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం జిల్లాలే. కోట్లు దొబ్బుకున్నారు, కోట్లు ఇంట్లో వేసుకున్నారు వాళ్ళు తప్ప. కాంగ్రెస్ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. నిజాయితీ ఒక్క రూపాయి కూడా వెనక వేసుకోకుండా. ఈరోజు సూర్యాపేటలో మన జిల్లాలో చూసుకుంటే దామరెడ్డి గారు ఏం సంపాదించుకున్నారే మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన 100 ఎకరాలు అమ్ముకున్నారు పాపం దామరెడ్డి గారు. ఇలా 100 ఎకరాలు మొన్న కూడా అమ్మే పెట్టిన ఆయన తప్ప ఆయన ఏం సంపాదించుకోలేదు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా కూడా రూపాయి సంపాదించుకోలేదు ఆయన, మంత్రిగా ఉండి కూడా. ఈ రోజు దామరెడ్డి గారు ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఇక్కడి ప్రతిపక్షాలు ఏమనంటే ఉచిత బస్సు వేస్ట్, ఉచిత బస్సును తీసేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ బస్ వేసిందంటే మన ఆడపిల్లలు మహిళలు అందరూ మంచి హ్యాపీగా అంటున్నారు. ఆడలు ఎవరు అనట్లేదు. ఇది పక్షపక్షాలు ఏముందంటే బస్ తీయాలి, అది తీయాలి. మేము దానివల్లనే గెలిచినాం కదా. మేము అన్ని ఏమి ఇస్తామన్నామో దానివల్లనే గెలిచినాం, అదే ఇస్తున్నాం మేము అన్ని. అది 3 ఎకరాలు 2 ఎకరాలు ఎండిపోయినా అంటున్నారు. నువ్వు కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు తెచ్చినా? శ్రీరామ్ సాగర్ లో కాళేశ్వరం వాటర్ వచ్చినా ఎప్పుడైనా? అన్ని బోకర్ మాట్లాడి పోదంపా. శ్రీరామ్ సాగర్ ఎక్కడ ఉంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఏదే నువ్వు ఒక ఇల్లుని స్లాబ్ వేస్తాం, ఎన్ని రోజులు నీళ్ళు పోయాలి మనం దాని మీద? ఒక నెల నీళ్ళు పోయాలి. నువ్వు తెల్లారి కట్టినావు, తెల్లారి నీళ్ళు పోసినావు, అది పొంగిపోయింది. గట్టిగా పని చేసినావా? రాడ్స్ గట్టిగా పెట్టినావా? అన్ని పొంగిపోయినాయి, అన్ని పలిగిపోయినాయి, నీళ్ళు వెళ్ళిపోయింది. ఎక్కడ నుండి ఇస్తారు? ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అది కూడా నీళ్ళు ఇస్తుంది. తాగునీరు కూడా నిన్నదానికి ఇచ్చింది. ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, పొలాలు వేసుకోవద్దు, కష్టం ఉంది, వర్షాలు లేవు, గ్రౌండ్ వాటర్ లేదని కూడా చెప్పారు. ఆల్రెడీ మన ఒడిగా ఎట్లయినా ఇస్తారని చెప్పి చేసారు. ఇప్పుడు నిన్నదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా కూడా వదిలిపెడతా అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్తూనే ఉన్నారు, నీటి శాఖ గారు. మళ్ళీ మంచినీళ్ళకు వదిలిపెడుతున్నాం, నాయక్ గారు అందరినీ కొంచెం వదిలిపెడుతున్నాం అని చెప్తున్నారు.
దామరెడ్డి గారు కూడా రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు, సార్ మాకు నీళ్ళు లేవు అది లేవు అంటూనే ఉన్నారు, మంత్రుల నుంచి చెప్తూనే ఉన్నారు ఈ ఇష్యూ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొన్న కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడారు కదా. నిరూపించిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు ఆయనపై యాక్షన్ తీసుకుంటది ఈ ప్రభుత్వం? తీసుకుంటది, చిన్నగా తీసుకుంటది, అంత ఈజీగా ఏం తీసుకోదు. అంతా ఎంక్వైరీ పెట్టిరు పక్కా. ఈ మంత్రి మీద, దామచల ప్లాట్ఫామ్ మీద ఏంది అన్ని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, చిన్నగా లోపల పంపిస్తారు. ప్రజాపాలన పైన ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రజాపాలన మంచిది అంటున్నారు జనాలు. ఈ రోజు ప్రజాపాలన మంచిది, ప్రజాపాలన పెట్టిందే మంచిదైంది. ప్రజాపాలన ఏం కావాలి, గ్యాస్ కావాలా, ఏదన్నీ టిక్ వేసుకొని చెప్పారు. ప్రజాపాలన నీట్గా అప్లికేషన్ పెట్టుకున్నారు, ఏముంది ఏం లేదు అన్ని రాసుకోండి అన్ని అని మంచిగా దానికి అంతా సపోర్ట్ చేశారు జనాలు. ప్రతి ప్రజాపాలనలో ప్రతి మీటింగ్లో కూడా మేము పాల్గొన్నాము. అప్లికేషన్ ప్రతి వాళ్ళు ఏముంది ఏం లేదు అన్ని పెట్టుకున్నాము. ఆల్రెడీ అది మంచి జరిగింది, మంచి అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ మాకు. ప్రతి ఒక్కటి పెట్టుకొని చెప్పారు, ప్రతి ఒక్కటి ఇస్తామని చెప్పినట్టు ప్రతి ఒక్కటి 5 సంవత్సరాల్లో ఏమి ఇస్తున్నది పూర్తి బాధ్యత తీసుకుంటారు రేవంత్ రెడ్డి, పక్కా ఇచ్చి తీరుతాడు రేవంత్ రెడ్డి. అది సోనియా గాంధీ కూడా. ప్రజాపాలనలో ఎక్కువ దేనిపై అప్లికేషన్ పెట్టుకున్నారు? ఎక్కువ గ్యాసు, ఇల్లు, మన 2500 కోసము అన్ని మంచి కోసం టిక్ పెట్టుకున్నామండి. ఈరోజు ఆయన 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఏ జీపీలో ఒక ఇల్లు కట్టిరా అడుగుతున్నాను. ఏ జీపీలో ఒక ఇల్లు ఇచ్చిండు ఆయన? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఏ విలేజ్ లో చూడండి మీరు. చీరల పోదామండి, డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంది చీరల పరిస్థితి చూద్దామండి మనం. గ్రామ పంచాయతీ మా పెన్పాడు కిందనే వస్తుంది. చీరలలో ఎన్నో డబుల్ బెడ్రూమ్ కట్టిరు, ఎట్లా ఘోరంగా ఉంది తెలుసా, మరి ఘోరంగా అయిపోయినాయండి. ఆ రోజు ఆయన గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి ఇచ్చేసినా బాగుండు కదా. మీరు గిరిజన తండాలకి, నూతన గిరిజన తండాలు ఏర్పడ్డ తర్వాత ఎలాంటి అభివృద్ధి చేసిర్రు? మీ గిరిజన బంధు వచ్చింది, మరి మీ ప్రభుత్వంలో గిరిజనులకు ఎలాంటి న్యాయం చేస్తారు? మా ఎస్టీ దాంట్లో బంధు ఇవ్వలేదే ఆయన. గిరిజన బంధు ఎస్టీ దాంట్లో ఇవ్వలేదు. ఎక్కడ నీకు గిరిజన బంధు ఇస్తున్నాడు, ఎక్కడ ఇవ్వలేదు ఆయన. ఆయన ఇవ్వలేదు. ఇంకోటి ఎస్టీ సర్పంచులు చేసిండు, డెవలప్మెంట్ చేసిండు ఆయన. ఎస్టీ సర్పంచుల్ని ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి నెల డబ్బులు ఎంబీ చేయించుకోండి, డబ్బులు తీసుకొని చేసిండు గవర్నమెంట్. ఏ డెవలప్మెంట్ అయినా ఉందా మీకు కనబడుతున్న తండాలు డెవలప్మెంట్ అయినా మీరు చూసుకుంటా వస్తున్నారు, ప్రతి తండలో తిరుగుతున్నారు. ఏ తండలో అయినా డెవలప్మెంట్ ఉందా? ఇంకోటి ఏంటంటే ఆయన రైతు, మన గిరిజన బంధు అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? రైతు బీమా పెట్టిండు. రైతు బీమా ఎందుకు పెట్టిండు ఆయన చెప్పండి? రైతు బీమా ఎందుకు పెట్టిండు? రైతు బీమా కొంచెం ఏమైనా తాగిపోతుంటే వాళ్లకు మందు తాపిస్తే వాళ్ళు చస్తాడు, 5 లక్షలు ఎత్తుకొని లేడీస్ బతుకోవచ్చు అని పెట్టిండు ఆయన. తప్ప రైతు బీమా దాని అసలు వాస్తవం కోసం కాదు రైతు బీమా ఆయన పెట్టింది. రైతు బీమా దేనికి పెట్టాలి? ఇన్సూరెన్స్ పొలాలు ఎండిపోతే పెట్టాలి, ఏదైనా వరి ఎండిపోతే పెట్టాలి, రైతు బీమా అది పెట్టుకోవాలి. మీకు గత ప్రభుత్వంలో 4% గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేసిండు కదా, ఆయన ఏం అమలు చేయలేదు, ఏది చేయలేదు. 12 రిజర్వేషన్ రేపు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మాకు ఎస్టీ వాళ్ళకు. ఆయన ఏమి చేయలేదు. ఎస్టీ వాళ్ళకి ఒక్క లోన్లు కాదు. ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల గవర్నమెంట్ లో మాడా లోన్స్, ఎస్టీ కార్పొరేట్ లోన్స్, ట్రాక్టర్ లోన్లు ఏదంటే అది తీసుకున్నాము. చెనక్కాయల లోను సబ్సిడీ, జింకు సబ్సిడీ, ఎరువులు అన్ని సబ్సిడీ ఇచ్చిండ్రు. నాగురు మన సంవరణ సంఘానికి ఫ్రీ వడ్డీలు గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చింది. ఈయన ఒక పైసా ఇంట్రెస్ట్ కాదు సంభవన సంఘానికి, ఒక్క సెకండ్ పైసా కూడా ఇవ్వలేదు. ఏ 10 సంవత్సరాల గవర్నమెంట్ లో పైసా లోన్ ఇవ్వలేదు. ఎవరు ఒక ఫస్ట్ టైంలో 5 సంవత్సరాల ముందు ట్రాక్టర్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు తీసుకున్నాడు ఆయన సొంతంగా ట్రాక్టర్, అది కూడా పర్సెంటేజ్ దంగి. ఈ వాటర్ ట్యాంకర్ ఎందుకు ఇచ్చిండు ఆయన? వాటర్ ట్యాంకర్ అవసరమా? జీపీకి ట్రాక్టర్ అవసరం, వాటర్ ట్యాంకర్ అవసరం. వాటర్ ట్యాంకర్ ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు తప్ప జనాలు ఏం ఉపయోగపడట్లేదు. దానికి ఇస్తే నాకు పర్సెంటేజ్ వస్తుంది, ఏది ఇస్తే గ్రామ పంచాయతీ నాకు పర్సెంటేజ్ ఇస్తుంది తప్ప, పర్సెంటేజ్ కోసమే చెప్పింది తప్ప ఆయన తీసుకుంది తప్ప ఎవ్వరికి మేలు చేయలేదు. ఏ ఎస్టీ తండల్లో కూడా ఇగో ఈయనకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, ఈయన రుణమాఫీలు ఇస్తాడు, 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు అందరికి వేసినన్నాడు. ఒక్క తండలో 10 మంది కూడా రాలేదు. ఆయన చెప్పిండు నాకు ఒక ఫేక్ లిస్ట్ పంపించాము, మేము ఇంతమంది పంపించామండి రుణమాఫీలు అని చెప్పిండు. బ్యాంక్ లో పోతే అంది ఫేక్ న్యూస్ అండి, అది ఎవరికి రాలే. వస్తే డైరెక్ట్ మేమే పంపించే వాళ్ళము, 5గురికి 6గురికి వచ్చింది తండకు అని చెప్పిండు.
నేను ఎన్ని కోట్లు చేసినా చెప్పిండు. ఒక్క కోట్లు కాదు, తండకు 10 మందికి చేయలేదు ముఖ్యమంత్రి ఆయన. అయితే ఇక్కడ ఇలా జనాలే తీర్పు ఇచ్చిరు. ఈ రోజు ఆయన చేసింది పాపాలు చేసిన పోలీసుల్ని కూడా, కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాంగ్రెస్ కార్యకర్తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేకుండా టీఆర్ఎస్ కార్యకర్తనే దగ్గర చేసిరు. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టిరు, ఎక్కడ పడితే అక్కడ చాలా బాధ పెట్టిరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యానికే ఈరోజు ఎవరిని ఏం ఆదుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఆదుకోరు. నిన్న మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిండు మంచి అవకాశం. ఒక్కొక్క బండి మీద 3,000 4,000 ఫైన్ ఉంటే 100కు 20 రూపాయలు తీసుకొని చెప్పిండు ముఖ్యమంత్రి. ఎమర్జెస్ట్ గా అది అన్ని క్లియర్ చేసారు. దానికి ఒక 10-15 కోట్లు వచ్చినాయంట. 49 కోట్లు వచ్చిందంట గవర్నమెంట్ ఆదాయం 20 రూపాయలకి అడిగేసిన. ఎంత మంచి పని చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఇంకా ఏమైందండి? 90 రోజులు కాదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఇంకా చాలా ఉన్నాయి మాకు పనిచేసేది. ఇప్పుడే వీళ్ళు ఇంత నిక్రి పడుతున్నారు, చిలకి పడుతున్నారు. ఇలా కేటీఆర్ అంటాడు అది చేయలేదు, విధి చేయలేదు. నువ్వేం పీకినావా కేటీఆర్? నువ్వు సిరిసిల్లలో ఏం చేసినావా? నీ సొంత ఊరికి చేసుకున్నావు. ఏమైనా 20,000 ఇచ్చినావా? కనీసం ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చినావా? ఏ జీపీలో కూడా మన ఎన్నికల ముందు నేను 10 లక్షలు ఇస్తున్నా అన్నాడు. ఆ 10 లక్షలు కూడా క్యాన్సిల్ అయింది. ఇలా మా ముఖ్యమంత్రి క్యాన్సిల్ చేసాడు. ఎందుకంటే ఈ రోజు మేము చేసిన మాది 90 రోజులు కాలేదు. ఇంకా చాలా పని చేస్తాము, చాలా అభివృద్ధి చేస్తాము. ప్రతి ఒక్క ఇష్యూలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలే చేస్తారు. ప్రతి విషయంలో రేపు ఎంపీడీసీలో అయినా గెలుస్తారు కాంగ్రెసే, సర్పంచులు కాంగ్రెస్ గెలుస్తారు, జడ్పీడీసీ కాంగ్రెస్, జడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్ అవుతారు తప్ప ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి చేసినట్టు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పోయిందో తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పోయడానికి సిద్ధమైపోయింది. నిన్న మన హరీశ్రావు మన నకలకల ఎమ్మెల్యే చెప్పిండు, మీ దాంట్లోనే ఉన్నారు, మళ్ళీ గెలుక్కుంటే అని బయటకు వస్తుంది, నన్ను గెలుకొద్దు అని చెప్పిండు. ఆ సిగ్గుైనా ఉండాలి వాళ్ళకు. నేను చెప్తున్నాను ఎందుకంటే నగలకల ఎమ్మెల్యే డైరెక్ట్ చెప్పిండు, మీ పార్టీలో ఉన్నాను, మీ పార్టీ పుణ్యం ఇది, మీదే పాపాలు ఇది అని చెప్పిండు ఆయన. ఆ సిగ్గు ఉందా వాళ్ళకి? అంతమంది హరీశ్రావు అంటాడు లోపల రానికుంటే రాని ఎందుకు రాణిస్తాము? పాప ఒక రాజగోపాల్ రెడ్డి మునుగోలు ఎమ్మెల్యే ఉంటే ఎంత బాధ పెట్టిరే వాళ్ళు. ఎంత టీఆర్ఎస్ లో ఒక్కరు రానియలే. సీతక్కకు సెక్రటరీ నీ సొంతమా? నీ అయ్యా జాగిరా సెక్రటరీ? సీతక్కకి సెక్రటరీలో రానియలే. పాపం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నా కూడా లోపల రానియలేదు. రేవంత్ రెడ్డి కూడా పోలీసులు ఎంత చేసిరు. ఇలా ఎక్కడున్నారు పోలీసులు? ఇలా ఏం చేస్తున్నారు? డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? సార్ మాకు ట్యాన్లు చేయకండి, మేము బతిలాడతాం సార్. అందరినీ ఒక్కొక్కరిని పంపిస్తుడు, చిన్నగా లేపి పడిస్తుడు ఏరేరు జిల్లాలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని మంచి ఆఫీసర్ని తీసుకొస్తున్నారు, మంచి విధానంలో నడిపిస్తాము. ప్రతి ఒక్కరిని ఇబ్బంది వచ్చినారా ఇబ్బందిని ఆదుకునే దమ్ము మా దగ్గర ఉన్నది. ప్రతి బ్యాంకులో ఇంత ముందు ఎంత ఇస్తున్నారు? బ్యాంకులో లోన్ 35,000 ఇస్తున్నారు. ఈ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సరే 52,000 పెంచినాం. ప్రతి విషయంలో ఈరోజు జనాలు కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిందే మంచి కోసము. ఇదే కాంగ్రెస్ పార్టీ రాకుండా ఇలా పిట్టని రాలగొట్టినట్టుగా కొట్టే వాళ్ళు టీఆర్ఎస్. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్ననే ఇలా టీఆర్ఎస్ లో కుక్క లెక్క తిరుగుతున్నారు రోడ్డు ఏమటి. ఇలా వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి ఛాన్సెస్ లేదు. ఇలా ఒక్కొక్కరు ఎక్కడ మనం కూడా ఆ పార్టీలో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏముంది ఈ పార్టీలో? ఈ పార్టీ భూశాపం అయిపోద్ది అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ప్రతి ఒక్కరిని భూశాపం పాపం. ఎందుకంటే ప్రతి కార్యకర్తని ఒత్తిడి పెట్టిరు వాళ్ళు కూడా. ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ వాడు ఏమని చేస్తే వాణి రానివద్దు, ఆయన ఎంపీ ల్యాండ్ తీసుకొస్తే వాణి పని చేయవద్దు, మన మంత్రి ఉండు, మన మంత్రి చెప్పిండు అని చెప్పేది. ఇలా ఆఫీసర్లే సార్ బలి అయిపోయినాం సార్ మేము ఆయన కోసం అంటున్నారు ఈరోజు. ఎందుకంటే నిజాయితీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ పుణ్యమే మనం బతికేది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు ఏం చేయలేదు, వాళ్ళు ఎక్కడైనా పుణ్యమే చేసారు తప్ప. ఇలా రాహుల్ గాంధీ యాత్ర నడుస్తుంటే 1000 మంది, రేపు ప్రధాని కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఈజీగా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రధాని ఈపీఏ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మాకు నమ్మకం ఉంది. పక్కా గవర్నమెంట్ మాకు ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ అయిపోతే ఇంకా 10 కాదు 15 సంవత్సరాలు మా గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ రాని పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కూలిపోద్ది. ఏ విధంగా కూలిపోద్దే? నువ్వు భయపడుతున్నావా? నువ్వు చెప్పేసరి భయపడతావా? ఆయన చెప్పేసరి భయపడతావా? మీ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం కూలిపోతుంది. ఏ విధంగా 64 ఉంది, వాళ్ళకి 39లో దీని ఒకటి పాపం వాళ్ళ పుణ్యానికే పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇలా పాపం మంచి ఎమ్మెల్యేనే పోగొట్టుకున్నారు వాళ్ళు. అది మా పుణ్యం కదా. ఇక్కడ పాపం నల్లగొండ మీటింగ్ పిలిచి అక్కడ ఒక హోంగార్డ్ని చంపేశారు. ఆ పాపాలు మొత్తం వాళ్ళకి తగినాయి కదా, మనకేం తగలే పాపాలు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఒక దారి మంచి కోసం తప్ప ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన పుణ్యమే, పాపం రాజశేఖర్ రెడ్డి పుణ్యమే మన